యాక్చువల్గా ఒక సినిమా షూట్ చేస్తుంటే ఇంతకుముందు 50 డేస్ 60 డేస్లో అయిపోయేది. కానీ శంకర్ 85 డేస్లో క్లోజ్ చేశారు. ఇంత పెద్ద హీరోలో షూట్ చేయడానికి 1 year 2 years చేస్తున్నారు. చూస్తున్నాం కదా రెగ్యులర్గా. మీకు 85 డేస్లో అయిపోయిందని నేను షాక్ అని మధ్యలో మళ్ళీ బ్రేక్ వచ్చింది, స్ట్రైక్ వచ్చిన వల్ల కొంచెం లేట్ అయింది. నేను ఆ టైంలో అడిగి అనిల్ గారు ఏంటంటే లేదు సంక్రాంతికి వస్తున్నాం ఏం అలా దాంట్లో మాత్రం తగ్గినంత వాడాను. ఒకసారి డెడ్ లైన్ ఫిక్స్ అయిపోయిన తర్వాత ఇంక నో చాయిస్, అందరం కష్టపడి డే అండ్ నైట్ చేయాల్సి వచ్చింది. బట్ యాక్టర్స్ కోఆపరేషను అండ్ అనిల్ గారిది ఆయన ఫస్ట్ ప్రొడ్యూసర్గా హీ టేక్స్ రెస్పాన్సిబిలిటీ, నాట్ ఈవెన్ జస్ట్ యాజ్ అ డైరెక్టర్. అది లేకపోయింటే ఇట్ వాజ్ నాట్ పాసిబుల్. నేను సినిమా పరిగెట్టించారు ఆయన అనిల్ గారు అందరినీ. అదే నాకు టెన్షన్ వచ్చేది, మధ్యలో స్ట్రైక్ పడింది ఇంత షార్ట్ టర్మ్ అంటే లేదు ఏం టెన్షన్ లేదు నేను క్లోజ్ చేస్తాను. డే నైట్ చేసేయాల్సి వచ్చింది. షూటింగ్ టైం పెరగటానికి కారణం ఏమని అనుకోవచ్చు అండి? యాక్చువల్లీ మన సినిమా గురించి కాదు, కమింగ్ చిన్న సినిమాలకి పెద్ద సినిమా కానీ ఐ డోంట్ నో అబౌట్ అదర్ ఫిల్మ్స్ అండి, బట్ ఇక్కడ నేను చూసింది ఏంటంటే అనిల్ గారితో హిజ్ ప్రీ ప్రొడక్షన్ అండ్ క్లారిటీ ఈజ్ వెరీ స్ట్రాంగ్. ఇవే సినిమాలు ఇప్పుడు whether it's other languages like Hindi or anything, larger scale of films, they are able to do it in these number of days. దానికి ఏంటంటే వాట్ ఐ సా ఇస్ అనిల్ గారికి చాలా క్లారిటీ ఉంటుంది. నేను రాసుకున్న సీను ఎలా తీస్తే ఎఫెక్టివ్గా తీస్తే ఇది స్క్రీన్ మీద ఇలా చూపించగలనన్న క్లారిటీ హీఈస్ వెరీ వెరీ స్ట్రాంగ్. అండ్ ప్రీ ప్రొడక్షన్ హీ స్పెండ్స్ అ లాట్ ఆఫ్ టైం. హోంవర్క్ ఎంత గట్టిగా చేసుకుని ఎంత బాగా చదువుకుంటే ఎగ్జామ్లో అంత బాగా చేయగలం. సో దట్ ఈస్ వాట్ ఐ సా ఇన్ హిమ్. అది కంపల్సరీ చేయాలండి. అక్కడైతే ఎన్ని నెలలైనా తీసుకోవచ్చు ప్రీ ప్రొడక్షన్లో, బట్ వన్స్ వీ స్టార్ట్ రూలింగ్ ద కెమెరా న్యాయంగా చేసేయాలి ఇన్ని నెంబర్ ఆఫ్ డేస్లో. ఇట్స్ గుడ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ద హోల్ ఈకో సిస్టమ్ విల్ బీ సక్సెస్ఫుల్ ఇఫ్ వీ డూ ఇట్.